మంగళగిరిలో భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో భారతరత్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి ఇబ్రహీం, టీడీపీ నాయకులు గోవాడ దుర్గారావు, రంగిశెట్టి పెద్దబ్బాయి, మజీద్, ఎండి ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ రోజున మన మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మైనారిటీ నాయకులు అందరూ కూడా వారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుని వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోదరుల పాలిట్ బ్యూరో సభ్యులు ధనంజయరావు గారు, అలాగే ఇబ్రహీం గారు, రియాజ్ గారు, మజీద్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మనందరికీ తెలుసు, అబ్దుల్ కలాం గారు తమిళనాడులోని రామేశ్వరంలో అతి నిరుపేద కుటుంబంలో జన్మించడం జరిగింది. వారి తండ్రి గారు అక్కడికి వచ్చే యాత్రికుల కోసం, రామేశ్వరం వచ్చే యాత్రికులకి పడవ ద్వారా యాత్రికులను తీసుకెళ్ళి ఉపాధి పొందేవారు. అబ్దుల్ కలాం గారు చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ విద్య సమయంలోనే ఇంటింటికి తిరుగుతూ పేపర్లు వేస్తూ ఉపాధి కూడా, విద్యతో పాటు కూడా ఉపాధి ఆ కుటుంబానికి అందించిన ఘనత అబ్దుల్ కలాం గారిది. హై స్కూల్ విద్య పూర్తయి తర్వాత చెన్నైలోని మిట్లో వారు ఇంజనీరింగ్ పూర్తి చేసి డిఆర్డిఓలో శాస్త్రవేత్తగా వారు ఉద్యోగ ప్రయాణం మొదలైంది. డిఆర్డిఓలో అనేక ప్రయోగాలు చేసిన తర్వాత ఇస్రోలో సైంటిస్ట్గా వారు భారతదేశం తరపున అనేక మిసైల్స్ని, క్షిపణుల్ని వారు రూపొందించడం భారతదేశం గర్వించదగ్గ విషయం. మానవీయతకు నిదర్శనంగా తన చిన్నతనం నుంచి కూడా మత సామరస్యాన్ని కాపాడుతా తన ప్రాణ స్నేహితుడు ఒక హిందువు, అటువంటి ఉదారమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మహనీయుడు అబ్దుల్ కలాం గారు. ఏరోస్పేసెస్ శాస్త్రవేత్తగా అనేక పరిశోధనలు జరిపినటువంటి కలాం గారు అగ్ని ఇంకా అనేక క్షిపణుల ప్రయోగంలో సక్సెస్ అయ్యారు. శాస్త్రవేత్తగా ఒక పక్క కొనసాగుతూనే అనేక విద్యా సంస్థల్లో ఆయన విద్యార్థులకు జ్ఞానం నేర్పే పని నిరంతరం కొనసాగించారు. ఈయన్ని అవ్వడానికి ముఖ్యమైన చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించకపోతే ఆ టైంలో మైనార్టీకి ఆ అవకాశం కలిగేది కాదు. అలా ఈ రకంగా మైనార్టీలకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుకు వచ్చి మైనార్టీలకి సహకరిస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా మైనార్టీలందరూ గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈయన చేసిన సేవలు, ఈయన చేసిన చదువు కూడా అన్ని యువత మొత్తం చూసి స్ఫూర్తిదాయంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.